నాకరావో మొక్కనైనా అమ్మ కోసం, చక్కనైనా ఓ చిన్నవాడ అమ్మ కోసం. నాకరావో మొక్కనైనా అమ్మ కోసం, ఓ చక్కనైనా చిన్నవాడ అమ్మ కోసం. మరి నాన్న కోసం, మరి నాన్న కోసం వేయరా రోజుకో నీటి చుక్కనైనా నాన్న కోసం. వేయరా రోజుకో నీటి చుక్కనైనా నాన్న కోసం. నాటరావో మొక్కనైనా అమ్మ కోసం, ఓ చక్కనైనా చిన్నవాడ అమ్మ కోసం. మనం చెట్లు ఎందుకు రావాలో తెలియాలంటే ఇంటికి వెళ్ళాక ఓసారి ఇలా చూడు నాన్న. ఎలా అంటే, నీవు తీసే తలుపు చూడు, నీవు తీసే తలుపు చూడు, దాటబోయే గడప చూడు. నీవు తీసే తలుపు చూడు, దాటబోయే గడప చూడు. త్రాగబోయే మంచి నీరు చూడు, నిదురించబోయే మంచములు చూడు. మనకు వచ్చిన ఈ సోకులెక్కడివి, మనకు వచ్చిన ఈ సోకులెక్కడివి, ఆనాటి రాగినరుడు పెట్టిన ఆకులెక్కడివి. దారి తప్పే వారికి బుద్ధి చెప్పే బెత్తమెక్కడిది, దారి తప్పే వారికి బుద్ధి చెప్పే బెత్తమెక్కడిది. ఆ కట్టెలమ్మే వారికి బ్రతుకునిచ్చే భక్ష్యమెక్కడిది, ఆ కట్టెలమ్మే వారికి భక్ష్యమిచ్చే బ్రతుకు ఎక్కడిది. అందుకే నాటరావో మొక్కనైనా అమ్మ కోసం, చక్కనైనా ఓ చిన్నవాడ అమ్మ కోసం. చెట్లే లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చల్లనైనా నీడలేదు, నీరునిచ్చే వాన లేదు. చల్లనైనా నీడలేదు, నీరునిచ్చే వాన లేదు. అమ్మ పెట్టే కూడు లేదు, నాన్న పెట్టే గూడు లేదు. అమ్మ పెట్టే కూడు లేదు, నాన్న పెట్టే గూడు లేదు. తినగ తిండి లేక, త్రాగ నీరు లేక, పీల్చగాలి లేక, పూలనిటే కనుమరుగైపోతే. పూడ్చిపెట్టే చెక్క పెట్టలేదు, గడసారి కాలే పెట్టలేదు. పూడ్చిపెట్టే పెట్టలేదు, గడసారి కాలే పెట్టలేదు. అందుకే మరి మరి నొక్కి చెబుతున్నా, వేయమని మొక్కనంటున్నా. అందుకే నాటరావో మొక్కనైనా అమ్మ కోసం, చక్కనైనా చిన్నవాడ అమ్మ కోసం. మరి నాన్న కోసం వేయరా రోజుకో నీటి చుక్కనైనా నాన్న కోసం. నాటరావో మొక్కనైనా అమ్మ కోసం, చక్కనైనా ఓ చిన్నవాడ అమ్మ కోసం.
థ్యాంక్ యూ.